ఎక్స్పీరియన్స్ చెప్పు. గుడ్ మాస్ నీళ్ళ మీద ఫాగ్ అయిందో ఏమో. అక్కడ పొగ వస్తుందా? ఒక పెట్రోల్ వెహికల్ వచ్చింది. నాకు బాహుబలి షార్ట్ చేయబోతుంది అవుతుంది. వెల్కమ్ టు అవర్ ఛానల్ మిడ్ నైట్ రైడర్స్. మేమైతే ఇప్పుడు ఏడుకంటే కోయిడా వాటర్ ఫాల్స్ పోతున్నాం. మబ్బుల 4 అవుతుంది నైట్ అనుకున్నాము, పోతున్నాం. బబ్బు అడిగి ఇట్లా వస్తున్నాడు కానీ బబ్బు అడిగి లేక ఇగో ఈడు ఇట్లా వండుకొని లేచిండు. చల్ల పెడుతుంది. ఇగో దుప్పట్లు ఐసీలు అన్ని స్వెటర్ వేసుకోలేను. ఖాళీ ముఖం కలుగుతాం కట్టుకొని ఛాయ్ షిఫ్ట్ వెళ్తున్నాం. వెనక చూపిస్తారు ఇంకా మన వాళ్ళు మధ్యలో ఇట్లా కలుస్తారు. మన వాళ్ళు ఉన్నారు ఇంకా ఆడ ఛాయ్ తాగడానికి ఆగిన. ఫస్ట్ టైం ఛానల్ పేరుకి తగ్గట్టు రైడర్స్ అన్నట్టు ఓ రైడ్కి పోతున్నాం. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. సో గాయ్స్ ఇప్పుడు మేమైతే నాకు అక్కడ ఆగినాం. అంటే వస్తే చలి పెడుతుంది గాయ. మాకు తెలుసులేరా. హైలైట్ ఏమైంది, ఇందాక బండి ఆపినా మన సైడ్కి ఒక పెట్రోల్ వెహికల్ వచ్చింది. వచ్చి ఆవిడ మా పక్కన నాట్ సపోర్ట్ చేస్తలేడు, మేము సపోర్ట్ చేస్తలేదు. ఆడు ఎందుకు వచ్చిండో 2-3 సెకండ్లు అర్థం కాలేదు. తర్వాత నెత్తి ఇట్లా ఊపినప్పుడు మేము గమ్మున బండి ఆన్ చేసి షాడీ ఎంతో చక్కగా వచ్చేసాం. వాడి నుంచి అలా వెళ్ళిపోయాడు. అలా పెట్రోల్ బంక్ ఉంటుంది ముంగడ. ఆడికెళ్ళి చౌరస్తా కాడ 2 పెట్రోల్ బంక్లు ఉంటాయి, ఒకటి హెచ్పి ఒకటి భారత్. అక్కడ ఎగ్జాక్ట్ మెట్రో స్టేషన్ కాడ ఆయన పోలీస్ ఆయన ఇట్లా ఏంటంటే నవ్విండు. నేను ఇక్కడ దిగినా ఇట్లనే ఉన్నా. నేను ఇట్లనే ఉన్నా, వీళ్ళు ఇట్లా బండి మీద ఉన్నారు. ఇటు సైడ్లోకి వచ్చిండు. నేను నవ్విండు. ఆయన ఏమన్నా అంటే నేను చెప్తుండే ఏం లేదు ఏమంటారు ఏం మేము ఆగింది ఎవరి కోసం అంటే వస్తాం వాళ్ళ కోసం. వాళ్ళు తినేసిరా అయిపోయిందంట. రైస్ వస్తురంట 2 నిమిషాలలో వస్తామని చెప్పారు. రైడ్లకు వెళ్ళాలి, ఈ ప్లేస్ బాగుంటుంది, ఇక్కడికి వెళ్ళి విజిట్ చేయండి అన్నట్టు కొంచెం అనిపిస్తే కమెంట్ చేయండి. ఆడికి కూడా పోతాం. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు. చలికాలం 4 అవుతుంది. ఇళ్ళలో మంచిగా దుప్పలు అప్పుడు నేను వితౌట్ ఏం అప్ టు డౌన్ ఏం లేదు, మొత్తం బరఫ్ ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. ఏది ఉన్నా జీటీ అయితే జీటీఏ గాయ్స్ బ్యూటిఫుల్ ఉంది అనుకోండి. అందులేని ప్రేమను లోపల దాచుకునే తందు తేలనిదా. డైలీ టైంకి వచ్చేస్తారా? డైలీ 4కి వచ్చి ఇంత చలిలా మస్తు కష్టపడి. డైలీ ఎంతవరకు అవుతుంది గిరాకీ మీకు? 3000 దాకా అవుతుంది. నాకు ఖర్చు చనిపోయి రోజు 1000 రూపాయలు మిగులుతాయి. 1000 రూపాయలు మిగులుతాయి. సో గైస్ మేమైతే ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం. 22 కిలోమీటర్స్. టైం ఏమో 5:40 అవుతుంది. అంటే నిమిషంకి 1 కిలోమీటర్ అలా కొట్టాలిగా. అప్పుడే మేము సన్ రైజ్ కల్లా ఆడు ఉంటాము. 2000 years later. సో గైస్ మీకు ఫాగ్ కనిపిస్తుందో లేదో మాకు తెలియదు కానీ ఇక్కడ మా సిటీలో కూడా ఏడ చూడండి ఇంత ఫాగ్. ఇప్పుడు పోయే దారిలో ఉంది. మేమైతే సన్ రైజ్కి టార్గెట్ పెట్టినాము. ఆల్రెడీ స్కై కలర్ ఇట్లా అంటే ఫస్ట్ టైం ఇట్లా పర్పుల్, కొంచెం ఆరెంజిష్ పర్పుల్ కలర్ స్కై కనిపిస్తుంది ఇక్కడ మాకు. అక్కడ ముందు మీకు కనిపిస్తుందా స్ట్రైట్గా? అదే. సో టైం అయితే అవుతుంది, తర్వాత కంటిన్యూ చేస్తాం. వచ్చేస్తాం గైస్. చేతులు చూడండి ఎట్లా అయిపోయినాయి. ఐస్ ఫామ్ అవుతున్నట్టు అక్కడ చూడండి. మంచి ఎంత ఉందో చూడండి. ఒక ఎగ్జాక్ట్ కనిపిస్తుందా? అంత మంచి ఉంది గైస్ ఇక్కడ. సృష్టికే అసలంతు చిక్కని అందాలనందుకున్నా. అదే మీరు చలి ఎంత ఉంది, నీళ్ళ మీద మంచు ఇట్లా ఫాగ్ వస్తుంది గైస్. అగో ఇక సక్సెస్ఫుల్లీ అయితే మేము ఇక్కడ సన్ రైజ్ పాయింట్కి వచ్చినాము. చూపించిన అవి ఎట్లా వాళ్ళు అర్థమైతే లేదు. ఆడ మేము ఆ మీదకి పోయినాం. అక్కడ పొగ వస్తుందా? అది మంట పెట్టడం వల్ల అనుకోకండి. ఈ వాటర్ ఉందా, ఈ వాటర్ అక్కడికి వెళ్ళడం వల్ల వస్తుంది అది. అంటే అంత ఫాగ్. ఇమాజిన్ చేసుకోండి వాటర్ ఎంత చల్లగా ఉన్నాయో. వచ్చింది నీళ్ళ మీద ఫాగ్ అయిందో ఏమో. కనిపిస్తుందా మీకు? ఆడ
ఆడ ఫాగ్, ఆడేమో నీళ్ళకి వెళ్ళే ఫాగ్ అంతగానం వస్తుంది. పోయినా కానీ ఇదిగోండి ఇందాక ఆడ వాటర్ చూపిస్తాను, ఫాగ్ వాటర్ మీద అట్లా ఇట్లా వస్తుంది. ఇగోడి ఆడ కింద అది వాటర్ ఫాల్, మొత్తం వాటర్, అది ఏమంటారు ఫాగ్. ఇక్కడ నుంచి ఇది వెళ్ళే దారంతా అవ్వండి ఎంత ఫాగ్ నిండింది చూడండి, ఇట్లా వెళ్తుంది అవ్వండి. ఆ వైట్ వైట్ ఉంది అంతా ఫాగే. ఒడి అమ్మ ఫ్లాష్ మ్యాన్, ఓ మై గాడ్, ఓ షిట్ నాయనా ఫ్లాష్ మ్యాన్, ఓ మై గాడ్ అన్నా నమ్మలేకపోతున్నాను అన్న. అన్న ఇక్కడ మేమైతే ఇక్కడ వ్యూ పాయింట్కి వచ్చినాము. అంటే ఒక గుడి, అంటే వ్యూ పాయింట్ అంటే వాటర్ ఫాల్స్ కదా, గుడి దగ్గర వ్యూ పాయింట్ ఉంటుంది, కోడా వాటర్ ఫాల్స్ది. ఆ వ్యూ పాయింట్కి వచ్చినాం. అంటే మేము సన్ రైజ్కి వచ్చినాం కదా. ఏట్రా అది నువ్వే అంటున్నావు, ఇది నువ్వే అంటున్నావు, ఏదో ఒకటి కరెక్ట్ ఒకటి చెప్పంటే కోయిడా వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్న వ్యూ పాయింట్ ఏదైతే ఉందో, కాదు ఇది కూడా కాదు, మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. కోయిడా వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్న సన్ రైజ్ వ్యూ పాయింట్ ఏదైతే ఉందో అది ఆ వాటర్ ఫాల్స్ దగ్గర ఉండదు, పైన ఒక గుడి ఉంటుంది, చాలా పైన ఉంది, ఆ గుడి దగ్గర ఉంటుంది. ఏం చెప్పావురా? గైస్ తోపు వ్యూ గైస్. ఇప్పుడు సినిమాల్లో చూసిన ఆశ్చర్యమే నింగికి నేలకి మధ్య ఊయలుగుతున్నా ఇన్ని వింతలన్. పెద్ద అడ్వెంచరే ఉంది గైస్ ఇది. మేము దగ్గర కొన్ని ఎందుకు వేసుకుంటా హెవెన్. ఇంత చలికి కష్టంకి ఫలితం అనుకోవాలి గైస్. అబ్బా ఏమన్నా వ్యూ ఇది. హెవెన్. అమ్మా మొత్తం కొండలు. అటు పోయిన మాట కింద పడిపోడే. ఇవ్వండి ఇవన్నీ ఎక్కి 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 ఈడి దాకా వచ్చి ఈడికే నేను కింది దుంగకపోతే గలీజ్ ఉంటుంది, కింది దుంగకపోతే గలీజ్ ఉంటుంది. ఏంటి మమ్మీ ఎవడీడు? ఇట్లా జారుకుంటా పోతే నాయనో అమ్మో అమ్మో, అరే ఏం సైకోగలరా మీరు? ఎక్స్పీరియన్స్ చెప్పు. గుడ్ మాసు జబర్దస్తుంది వాయిస్. కాకపోతే కొంచెం చలి, మస్తు చలి. ఫింగర్ ప్రింట్ పెడితే చేతికి స్పర్శ తెలుస్తలేదు. ఏం కాదు ఇటు. నీకు ఎట్లుందిరా? అంటే ఇంత చలిలో పోయి వచ్చేదానికి ఇది ఏమంటారు వర్త అనిపిస్తుందా? వర్త వర్మ. కాకపోతే ఇంకోటి ఏంటంటే నాకు బాహుబలి షార్ట్ చేయబోదు అవుతుంది, అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట అలాగా. ఇంకా మీకు వేరే వ్యూ పాయింట్ ఏమైనా తెలిసి ఉంటే, అవి కొంచెం అడ్వెంచర్ అట్లా ఏమైనా ఉంటే కమెంట్ చేయండి. గైస్ బండి మొత్తం ఆఫ్లైన్ ఉంది, ఇంజన్ ఆఫ్, అదే పోతుంది. బ్రేక్ వేసి కూడా గుద్దలకి తిప్పుతున్నాం. ఆ పైనకేని కిందికి ఖాళీ బ్రేక్, ఓన్లీ బ్రేక్, బండి ఆన్ ఇట్లే మళ్ళీ బండి మొత్తం బ్రేక్ కొట్టేసినా కూడా మళ్ళీ ఈజీగా దాంట్లో అదే పోతుంది. బ్రేకులు లేనోడు పరిస్థితి ఏంటంటే
రేకులు లేనోడు పరిస్థితి ఏంటంటే సో గైస్ వాటర్ ఫాల్స్ దగ్గరకు వచ్చినాం. సౌండ్ వినిపిస్తుంది అనుకుంటా మీకు. Two 2,000 years later. ఇంకో వా సౌండ్ ఎట్లా కానీ వావ్. గిల్లుంది. నైస్. ఇదిగోండి బాబా చూడు నువ్వు 10,000 ఆరాతో ఉంటూ అడ్డొచ్చని చిక్కులకి చెప్పేవా చెప్పు ఎప్పటికీ తగ్గని దాటి చూడు నిన్ను మించినడు లేడు అస్సలు రాడు. ఎట్లుంది? వేరే లెవెల్ వర్త్. మస్తు ఉంది గైస్ ఇది. ఎట్లా నెక్స్ట్ రైడ్ ఏడికి పోదామంటాం? అందులేని ప్రేమను లోపల దాచుకునే తందు తేలనిదా